బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ముఖ్యంగా పితృదోషాలు చాలా మందికి కూడా అంటే ఇంట్లో సమస్యలు బాలేకున్నా లేకపోతే ఆరోగ్య సమస్యలు బాలేకున్నా చూపించుకున్న వెంటనే పితృదోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అసలు పితృదోషాలు ఎందుకు వస్తాయి ఏంటండి? మరి పితృదోషాలు అంటే మనకు పెద్దలకు శార్ధకర్మలు నిర్వర్తించకుండా చేసినటువంటి పాపాలనే పితృదోషాలుగా పరిగణించుకోవచ్చు. ఎందుకంటే పితృదోషాలు అనేటువంటివి ప్రతి ఒక్క మానవ జీవితంలో ఉండేటువంటి సమస్యలు. అందులో మనము శార్ధకర్మలు చేసుకొని కొన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఆ శార్ధకర్మలు అనేటువంటివి మనిషి చనిపోయిన తర్వాత కర్మ రూపంలో మనము వారికి పెట్టే పిండ ప్రదానాలు, నైవేద్యాలు, ఇవన్నీ మనకు పితృదోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పితృదోషాలు అనేటువంటివి మనకు కర్మ అనుసారంగా మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయకపోవడము లేదా శార్ధకర్మలు సరిగా నిర్వర్తించుకోకపోవడం వలన మనకు పితృదోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆ పితృదోషాలు అనేటువంటివి మనము ప్రసాదం నైవేద్యంగా మరి దేవతలకు పెట్టిన విధంగా కూడా మనము వాళ్ళకు నైవేద్యాలు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనము ఏదైనా దేవుళ్ళకు నైవేద్యం ఎక్కించేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ అంటాము. అలాగా మనము మరి ఫోటో దగ్గర కూడా నైవేద్యాలు పెట్టి స్వాహ అనడానికి వీల్లేదు. ఎందుకంటే స్వాహ అంటే అగ్నిదేవుని భార్య. మరి ఆ అగ్నిదేవుడి భార్యకు మనము నైవేద్యం చేసిన విధంగా వెళ్ళిపోతుంది. అందుకనే చనిపోయిన ఫోటో వారి దగ్గర ఎప్పుడైనా నైవేద్యం పెట్టేటప్పుడు స్వదాహ అంటారు. ఆ స్వదాహ అన్నప్పుడు మాత్రం మన పితృదేవతలకు ప్రసాదాలు చెందుతాయి. కాబట్టి ఇలాంటి పితృదోషాలు జరగకుండా రాకుండా మనము పెద్దలకు సంబంధించిన శార్ధకర్మలైనటువంటివి చక్కగా నిర్వర్తిస్తే ఇలాంటి పితృదోషాలు రాకుండా ఉంటాయి. గురుగారు, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినా లేకపోతే చనిపోయిన ఆ సమయంలో ఇంటికి వెళ్ళినా చాలామంది కూడా తలస్నానం చేసి ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటూ ఉంటారు. ఒకవేళ కనుక ఆ విధంగా స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్తే ఏమైనా దోషాలు వస్తాయా? వస్తే ఏం చేయాలి అంటారు? మరి ఇప్పుడు చనిపోయిన ఇంటి నుండి మనము వెళ్ళినప్పుడు మనం తలంటు స్నానం ఎందుకు చేసుకోవాలనుకుంటే మనకు ఏ యొక్క పాపమైనటువంటిది మన శరీరానికి తగినది కాదు. మరి తల వెంట్రుకల నుండి కానీ శిరోజాల నుండే మాత్రమే మనకు ఈ యొక్క పాపం అని అంటుకుంటుంది అంటారు. మనము అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసుకుంటే మన తలపై నుండి కూడా మనకు ఆ విధంగా పాపాలు తొలగిపోతాయని చెప్పేసి మనం తలంటు స్నానం చేసుకోవాలంటారు. ఎందుకంటే ఏ యొక్క భాగం కూడా మన శరీరంలో వదిలేసినా కూడా మనం ప్రాణాలతో జీవించడం చాలా కష్టము. తద్వారా శరీర శుద్ధి అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తలంటు స్నానం అనేటిది తప్పనిసరిగా చేయాలి. గురుగారు, చనిపోయిన వాళ్ళు గనక కలలోకి వస్తే దేనికి సంకేతం అంటారు? అంటే అతి ప్రియమైన వారు, ఇప్పుడు మనకు సంబంధించిన ప్రియమైన వారు ఎవరైనా మరణించిన తర్వాత మన కలలోకి కంపల్సరిగా వస్తూ ఉంటారు. అలా రావడం అనేటువంటిది వాళ్లకు సంబంధించిన ప్రేమను పంచడానికి కానీ లేదా వారు ఏదైనా కోరికలు తీరకుండా ఉంటే కానీ లేదా మనకేదైనా మంచి జరగడానికి అనుమతి ఇవ్వడానికి కానీ అలా కలలోకి వస్తుంటారు. ఆ కలలకి రావడం అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి మనకు మంచి ఫలితాలను కూడా ఇవ్వచ్చు. గురుగారు, అసలు చనిపోయిన వారి ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది అంటారు, ఏ దిక్కున పెట్టకూడదు అంటారు? మరి చనిపోయిన వారి ఫొటోస్ చాలామంది దేవుడి గదిలో పెడుతూ ఉంటారు. అలా పెట్టొద్దు. ఎందుకంటే మనకు దేవతామూర్తులు అనేటువంటివి వేరే, పితృదేవతలు అనేటువంటివి వేరే. మనము తల్లిదండ్రులను దైవాలుగా భావించవచ్చు, కానీ ఆ దైవాలతో సమానంగా వారి ఫోటోలను మరి దేవుడి గదిలో పెట్టకూడదు. ఎందుకంటే వారు పితృదేవతలు. వారు ఆ గణంలోకి వెళ్ళడానికి అర్హులుగా ఉన్నవారు పితృదేవతలు అంటారు. దేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా మనం తల్లిదండ్రులకు చేయలేము. ఎందుకంటే వారు పితృదేవతలు. కాబట్టి పితృదేవతలను ఇంట్లో ఎవరైనా దేవతామూర్తుల పక్కన కానీ దేవతా గదిలో కానీ పెట్టకూడదు. అవి నిర్దిష్టమైన ప్రదేశాలు, అనగా దక్షిణ దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ అలాంటి ప్రదేశాలలో వారికి ఆ ఇంటికి అనుసంధానంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా కొన్ని సమస్యలు, ఇప్పుడు దేవతామూర్తులతో పెట్టడం వల్ల కొన్ని సమస్యలు కూడా మనకు ఎదురవుతుంటాయి. అలాంటివి ఎదురు కాకుండా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను మనము అర్థం చేసుకొని అవి పెట్టవలసిందిగా
ప్రతి ఒక్కరికి మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. గురుగారు, ఎవరైతే చనిపోతారో వాళ్ళకి సంబంధించి అలాగే ఏదైనా సరే ప్రియమైన వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేరు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి చనిపోయిన వారి వస్తువులు, ప్రియమైన వస్తువులు ఎవరి దగ్గర అయినా కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలామంది అపోహ పడుతూ ఉంటారు. వారికి ఏదైనా నష్టం కలుగుతుందా, చనిపోయిన వారి నుండి మనకి ఎలాంటి ఇబ్బందులైనా వస్తాయా అని చాలామంది సందేహాలు ఉంటాయి. కానీ అటువంటి సందేహాలు పడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే పితృకర్మల దోషము ప్రభావంగా అలాంటి చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి చనిపోయిన వారి నుండి ఎటువంటి యొక్క ప్రమాదం కూడా ఉండదు. ఎందుకంటే వారు కర్మ తరువాత వారి ఆత్మ ఈ లోకాలను వదిలి ఎలాగో వెళ్ళిపోతుంది. వారికి సంబంధించిన వస్తువులను మన దగ్గర పెట్టుకొని మనము పదే పదే వారి గురించి ఆలోచించడం వలన మనకు అలాంటి ఆలోచనలు భయంకరమైన రూపంలో కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క వస్తువులను మనము ఏ విధంగా అయినా మనం వదలాల్సినవి వదిలేస్తే మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. కొన్ని వస్తువులు మనం వదలలేని పరిస్థితిలో ఉన్నా కూడా దానిని మార్చుకొని మనము ఆ వస్తువులను మన దగ్గర పెట్టుకోవడం కూడా మంచి ఫలితాలను కూడా ఇవ్వచ్చు. For more videos like this, subscribe Big TV channel.